రాజధానిలో రైతులకు ఇచ్చే ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో, భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చే ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో, ఆ ఫ్లాట్లు అభివృద్ధి చేయడం అయితే చాలా వేగంగా జరుగుతున్న పనులు చూడొచ్చు మనం. వెనకాల మనం చూడొచ్చు. తుళ్ళూరు పరిధిలో తుళ్ళూరు రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాట్ల డెవలప్మెంట్ జరుగుతుంది. మట్టి పోయటం గానీ, ఫ్లాట్‌ని తీర్చిదిద్దడం గానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు గానీ ఇవన్నీ మనం చూడొచ్చు. ఇక్కడైతే పూర్తిగా గతం నుంచి ఏదైతే అమరావతి రాజధానిలో గతంలో గతంలో ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూ సమీకరణ ద్వారా భూములు తీసుకొని మొత్తంగా 54,000 ఎకరాల పైచిలకు భూములు తీసుకోవడం ద్వారా రైతులకి లబ్ధి చేకూరుస్తాము. ఖచ్చితంగా కమర్షియల్ ఫ్లాట్, నివాసానికి సంబంధించిన ఫ్లాట్ అన్ని ఇస్తామని చెప్పి ఏదైతే చంద్రబాబు హామీ ఇచ్చారో, ఆ ఫ్లాట్‌లని తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడటంతో అమరావతి రాజధాని పూర్తిగా పక్కన పడిపోవడం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో తర్వాత కూటమి ప్రభుత్వం రావటం, కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో రైతుల్లో ఆశలు చిగురించినాయి. తాము ఇచ్చినటువంటి తమ త్యాగాలకు ఏదైతే రైతులు భూములు ఇచ్చి త్యాగం చేశారు అమరావతి రాజధాని కోసం, వారి త్యాగాలకు ఒక అర్థం లభిస్తుందని వాళ్ళు ఎంతో ఆశపడ్డారు. దీంతో తమకి తిరిగి ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్లు ఏదైతే రిటర్నబుల్ ఫ్లాట్లు ఉన్నాయో, ఆ రిటర్నబుల్ ఫ్లాట్లు ఇప్పటికీ అందలేదని చెప్పిన వాళ్ళు సిఆర్డీ ఆఫీస్ లో తమ విజ్ఞప్తులు అందజేయడం, వినతులు అందజేయడం. ఇదే నేపథ్యంలో సిఆర్డీఏ కార్యాలయం కూడా అమరావతి రాజధానిలో రాయపూడి సమీపంలో ఏర్పాటు చేయటం, రైతులందరూ కూడా చెరువుగా సిఆర్డీ కార్యాలయం ఉండడంతో అందరూ కూడా సిఆర్డీ కార్యాలయంకి వెళ్తాం. మంత్రి నారాయణ ఇటీవల ఏర్పాటు చేసిన 3 కమిటీ ఒకటి ఏర్పాటు చేసి రైతులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరించండి అని చెప్పడం చంద్రబాబు. ఈ నేపథ్యంలో 3 కమిటీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, మంత్రి నారాయణ కావచ్చు, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, తాటికొండ శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమారే కావచ్చు, వీళ్ళంతా కూడా రైతులతో సమావేశం కావడం, తరచూ వారి సమస్యలు తెలుసుకోవడం, ఇట్లా జరుగుతున్నటువంటి ప్రక్రియ అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో రైతులు ఒకటి డిమాండ్ చేస్తున్నారు, మాకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్లు తక్షణమే ఇవ్వండి అని చెప్పిన కోరటంతో రిటర్నబుల్ ఫ్లాట్లు ఇప్పటికీ డెవలప్మెంట్ జరగలేదు. దానిలో మౌలిక వసతుల ఏర్పాటు కూడా జరగడం లేదు. మా ఫ్లాట్ అయితే పేపర్ల మీద కనిపిస్తుంది తప్ప ఎక్కడున్నాయో తెలియట్లేదని చెప్పిన రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో అన్ని చోట్ల ఏ ప్రాంతంలో ఫ్లాట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రకటించిందో, ఏ గ్రామాల వారికి ఏ చోట్ల ఇస్తామని చెప్పి ప్రకటించిందో వారి ఫ్లాట్లన్నీ కూడా డెవలప్ చేసే పనులు అయితే ప్రభుత్వం నిమగ్నమైంది. మనం చూస్తుంది ప్రస్తుతానికి తుళ్ళూరులో ఉన్నాం. తుళ్ళూరులో ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినట్టు సుమారుగా ఒక 1000 ఎకరాల పైచీలకే ఉండొచ్చు. ఈ ప్రాంతంలో ఈ ఫ్లాట్లు అయితే డెవలప్మెంట్ జరుగుతుంది. ఫ్లాట్లకి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, కేబుల్ వ్యవస్థే కావచ్చు, పూర్తి స్థాయిలో ఒక ప్రపంచ స్థాయి రాజధానిలో నిర్మాణాలు ఏ స్థాయిలో ఉంటాయో ఆ స్థాయిలో ఈ ఫ్లాట్లను డెవలప్ చేసి అన్ని రకాల మౌలిక వసతులను ఏర్పాటు చేసి ఈ ఫ్లాట్లను ఇచ్చేదానికైతే తీర్చిదిద్దుతున్నారు. ప్రొక్లైన్లు పనిచేస్తున్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. పూర్తి స్థాయిలో రైతులకి ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తాము, ఎక్కడా కూడా రైతులను ఇబ్బంది పెట్టము, ఏ రైతుకి అందించాల్సిన ఫ్లాట్ని ఆ రైతుకి అందిస్తామని చెప్పని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో 3 కమిటీ పెమ్మసాని చంద్రశేఖరే కావచ్చు, మంత్రి నారాయణ కావచ్చు, తెనాలి శ్రావణ్ కుమార్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే ముగ్గురు కూడా రైతులకు ఏ సమస్య వచ్చినా ముందు నడిపిస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో వారికి ఉన్నటువంటి ఏదైతే అపనమ్మకాలు, సందేహాలు తొలగిస్తూ వారి ఫ్లాట్లు వారికి ఇచ్చేదానికైతే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తుళ్ళూరులో ఉన్నటువంటి ప్రధానంగా తుళ్ళూరే కేంద్ర బిందువు కావడంతో రాజధానికి తుళ్ళూరు కేంద్ర బిందువు ఉన్నటువంటి ఫ్లాట్లను కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ఇచ్చే పరిస్థితి అయితేనే మనం చూడవచ్చు. ఏదైనా అంటే అమరావతి రాజధాని ఏర్పాటుతో సమానంగా రైతుల ఫ్లాట్లు ముందే ఇచ్చేసి రైతులు వారి నివాసాలను ఏర్పాటు చేసుకునే దానికైతే అనుకూలంగా తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అయితే ఏదైతే చంద్రబాబు ముందే చెప్తూ ఉన్నారు, రైతులకి ఖచ్చితంగా నిర్ణీత సమయంలో ఫ్లాట్లు కేటాయిస్తాం, ఫ్లాట్లు డెవలప్ చేసి ఇచ్చేస్తాము, ఎక్కడ మాట తప్పేది లేదని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇటీవల కూడా రైతులతో సమావేశం జరిగినప్పుడు కూడా చంద్రబాబు చెప్పారు, మా ఫ్లాట్లు మాకు ఇవ్వండి రైతులు కూడా వినతులు అందించారు. ఈ నేపథ్యంలో ముందుగా రైతులకు ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్లని పూర్తిగా ఇచ్చేయాలి. ఎక్కడ కూడా ఈ 29 గ్రామాల్లో భూములు ఇచ్చిన రైతులకి ఖచ్చితంగా ఫ్లాట్లు, రిటర్నబుల్ ఫ్లాట్లు పూర్తి స్థాయి డెవలప్మెంట్ తో అన్ని రకాల వసతులతో పూర్తి అనుమతులతో అందించేదానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని గ్రామాల్లో కూడా ఇదే స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతి తక్కువ కాలంలోనే ఏదైతే రానున్న 3 ఏళ్ల లోపే ఈ ఫ్లాట్లలో వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకునే దానికి కూడా అన్ని విధాల అనుకూలంగా ఈ ఫ్లాట్ తీర్చిదిద్ది ఇచ్చేస్తామని చంద్రబాబు ఇప్పటికే రైతులకు హామీ ఇచ్చారు. దీంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వారికి ఇచ్చే ఫ్లాట్లు మనం చూస్తున్నాం, పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తూ వాటిని అన్ని రకాల మౌలిక వసతులు కలిగించే విధంగా వాటిని తీర్చిదిద్దుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దీంతో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ మా ఫ్లాట్లు రావేమో అనేటువంటి ఆందోళన నుంచి వాళ్ళు బయటపడి తమ ఫ్లాట్లు తమకు త్వరలో అందుతాయనేటువంటి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి పేపర్లు చేతిలో పెట్టిన నేపథ్యంలో ఫ్లాట్లు డెవలప్ చేసిస్తే వారి నివాసాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, అమరావతి నుంచి.